శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు సందేశం గనక చూసినట్లయితే బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే ఇది నువ్వు చూడగలవమ్మా. చూసి వెళ్ళిపోకు తల్లి, వెంటనే విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే ఈ సందేశం గనక మీ కంటపడినట్లయితే, ఈ సందేశం మీరు వింటూ ఉన్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఎవరి కర్మఫలాలైతే తీరిపోతాయో వారు మాత్రమే ఈ సందేశం వినగలరని బాబాగారే స్వయంగా చెప్తూ ఉన్నారండి. అయితే బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఎంత మంచి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో, తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, ఈరోజు నువ్వు నన్ను నమ్మి నా సాయి మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావు కదా తల్లి. ఇది నువ్వు చూసి వింటున్నావు అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. ఇది నువ్వు చూస్తున్నావు అంటే దానికి ఒక బలమైన కారణం ఉందమ్మా. కారణం లేకుండా నువ్వు ఈరోజు ఈ నా మాటలు వినలేవు. ఎవరికి ఎప్పుడు ఏది చేరాలో అది వారికి చేరేలా నేను చేస్తాను బిడ్డ. శ్రద్ధగా విను తల్లి. ఇప్పుడు నువ్వు ఎంతో బాధతో ఉన్నావు కదా అమ్మా, అది నేను చూస్తూనే ఉన్నాను. బిడ్డ, బాధని తట్టుకుంటేనే కదా జీవితాన్ని గెలవగలరు. కానీ నువ్వు అలా కాకుండా, నేను ఈ బాధని తట్టుకోలేను తండ్రి, ఎటైనా వెళ్ళిపోవాలని ఉంది అని ఎంతో ఎంతో నిరాశగా మాట్లాడుతూ ఉన్నావు. నిజమేనా? అయితే బిడ్డ, ఒకప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి, బాబా నాకు అందరూ కావాలి అని అడిగిన నువ్వే ఇప్పుడు నాకు ఎవ్వరూ వద్దు అని విసిగిపోయావు కదా. ఎందుకు తల్లి? నీకు అంత బాధ ఎందుకు వచ్చిందో చెప్పు. నీకొక విషయం చెప్పనా బిడ్డ, నాకు ఎవరూ వద్దు అని అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. ఏదైనా సాధించగలను అనే ధైర్యం వస్తుంది. నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అవును బిడ్డ, ఈ క్షణంలో నీ మనసు అలసిపోయి ఏం చేయాలో తెలియక తలకిందులైపోయావు కదా. ఇలాంటి సమయంలోనే నీ ఆలోచనలను కట్టుబాటు చేసుకోవాలమ్మా. ఈ క్షణంలో నువ్వు మాత్రమే నీకు సాయం చేసుకోగలవు. అదే ఉత్తమమైన సాయం అవుతుంది. నువ్వు పరాయి వారి మీద ఆధారపడకుండా ఎప్పుడైతే నీ సాయాన్ని నువ్వే చేసుకుంటావో అప్పుడే నువ్వు విజయాన్ని సాధించగలవు. ఎన్నో విషయాలు నువ్వు నేర్చుకోగలవు. కష్టమైనా సరే తల్లి, ఆలస్యమైనా సరే బిడ్డ, నీకు సాయం నువ్వు మాత్రమే చేసుకో. ఎప్పుడూ కూడా పరిస్థితులను నీ చెయ్యి దాటి పోనివ్వకు బిడ్డ. అందుకే ప్రతిరోజు నీ బాబా ఇచ్చే సందేశం వింటూ నీ బాబా నీకు ఏం చెప్పాలనుకుంటున్నాడనేది గ్రహించు. పొరపాటున ఏదో ఒక సందర్భంలో నీ చేయి దాటిపోతే పరిస్థితులు, అప్పుడు మాత్రమే పక్కవారిని సహాయం కోరు. అందులోనూ కూడా మొదట నీ బాబాకి విన్నవించు. నీ బాబానే సరైన మనిషిని నీ వద్దకు పంపుతారు. నువ్వు ఎవరిని సాయం అడగాలో కూడా నేనే నీకు చెబుతాను. అర్థమైందా తల్లి? అయితే బిడ్డ, నువ్వు మాత్రమే నీకు సాయం చేసుకోగలవు, నువ్వు మాత్రమే నిన్ను ఓదార్చుకోగలవని గట్టిగా నమ్ము. అలా కాకుండా నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ కూడా సాయం చేయలేరమ్మా. ఓదార్పు కూడా ఎవ్వరు ఇవ్వరు. అది నీ ఒక్క దాని వల్లే సాధ్యమవుతుందని గుర్తించుకో తల్లి. ఇలాంటి విషయాలను నువ్వు గుర్తుపెట్టుకునే తీరాలి. అందుకే నువ్వు విసుక్కున్నా సరే నేను పదే పదే ఈ విషయాలను నీకు చెబుతూ ఉంటాను. అప్పుడైనా నీకు అర్థమవ్వాలమ్మా, బాబాగారు ఎందుకు నాకు పదే పదే చెప్పిందే చెబుతూ ఉంటారని. విసుక్కోకుండా దానిలో అంతరార్థం ఏదో తెలుసుకున్న రోజు నువ్వే నా దారిలోకి వస్తావు. నీ ఆలోచనలకు, సమస్యలకు ఒక దారి దొరుకుతుందమ్మా. అది ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎవరు చూపిస్తున్నారో అనుకుంటున్నావు కదా. అది నీ బాబా బాధ్యత తల్లి. నువ్వు దాని గురించి ఆలోచించకు. నీ మనసుని, ఆలోచనని నా వైపు తిప్పు. నీ మనసుని పూర్తిగా నాకు అప్పగించు. ఇక నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకమ్మా. నా బాబా నా పనులన్నీ చేస్తారని నమ్మి నీ మనసుని నాకు అప్పగించు. నీ సమస్యలను అన్నీ మర్చిపోయేలా నువ్వు నాలో ఐక్యం అవ్వు బిడ్డా. అప్పుడు నువ్వు వెళ్ళే దారి అంతా పూలబాటవుతుంది. అవును తల్లి, ఎప్పుడూ కూడా నీ బాబా చెప్పిన మాటలు వృధా పోవు.
నీ బాబా ఏది చెప్పినా సరే నీ మంచి కోసమే చెప్తారని గుర్తించు. నీ బాధలన్నీ మరిచి సంతోషంగా నువ్వు ఉండటానికే నేను ఏ ప్రయత్నం చేసినా. అందుకే తల్లి, నీ జీవితం పూలబాటలా మారడానికి నేనేం చేయాలో ఆ పనులు నేను ఎప్పుడో మొదలు పెట్టేశాను. నువ్వు దేని గురించి ఆలోచించకు. అతి త్వరలోనే నువ్వు ఊహించనటువంటి ఆనందం, నువ్వు ఊహించనటువంటి సంతోషం నీ సొంతమవుతుందమ్మా. ఒకప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా నీ దారిలో నేను నడవలేకపోతున్నాను తండ్రి అన్న నువ్వే ఇప్పుడు నేను చూపిన ఈ దారిని చూసి, ఈ దారి చాలా బాగుంది బాబా అని అంటావు. సంతోషంగా లేచి ధైర్యంగా నేను చూపిన దారిలో నడు. మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. జీవితం అనేది ఆనందంగా జీవించాలే తప్ప అన్నింటికీ కన్నీరు పెట్టుకోకూడదు బిడ్డ. నీ జీవితాన్ని నీకు కావలసినట్టు మార్చుకో. అది నీ చేతుల్లోనే ఉంది. నీ జీవితాన్ని ఆనందం చేసుకున్నా నరకం చేసుకున్నా కేవలం అది నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు ఆనందంగా సంతోషంగా నువ్వు జీవించాలంటే దానికి తగిన మార్గాలు నేను చెబుతాను తల్లి, నువ్వు ఆచరించు చాలు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకు. ధర్మ మార్గంలో నడుస్తూ ఉండు. పొరపాటున కూడా చెడు వైపు తల తిప్పకు. అవును బిడ్డ, ఇన్ని రోజులు నువ్వు చేసిన కష్టమంతా వ్యర్థమైపోతుంది. ఎప్పుడైతే నువ్వు చెడుని ఆలోచించావో ఆ క్షణమే నువ్వు పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. పొరపాటున కూడా చెడు వైపు చూడకు. నీకు తోడుగా ఎప్పుడూ ఈ బాబా ఉంటాడని గుర్తించుకో తల్లి. నా బిడ్డలను నేను ఏ రోజు వదలను. ఏ బిడ్డని కూడా నేను కష్టపెట్టను. ఏ బిడ్డకి ఆపదలు రానివ్వను. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానమ్మా. నీకు అంతా మంచే జరిగేలా చేస్తాను. నువ్వే కాదు తల్లి, ఎప్పుడైతే నువ్వు నన్ను పూజించటం మొదలు పెట్టావో నీ కుటుంబం అంతా కూడా నా బిడ్డలైపోయారు. వారు నన్ను పూజించినా పూజించకపోయినా సరే తల్లి, వారు నీ కుటుంబమైన కారణంగా నాకు బిడ్డలైపోయారు తల్లి. ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నువ్వు ఏది చేసినా ఈ తండ్రికి చాలా ముచ్చటగా ఉంటుంది తల్లి. నా ప్రియమైన బిడ్డను నేను కష్టపెడతానా చెప్పు? సమస్యలు రానిస్తానా చెప్పు? ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. నీకు రెట్టింపు ఆనందాన్ని నేను పంచుతాను తల్లి. కానీ ఒక్క షరతు బిడ్డ, తెలిసి ఏ తప్పు చేయకు. ఇదొక్కటి పాటించు చాలు. శ్రద్ధా సబూరితో ఉండు. నువ్వు ఏది కోరితే అది నీకిస్తాను. స్వయంగా నేనే నీ ఇంట కొలువై నువ్వు పిల్లా పాపలతో సంతోషంగా ఉండేలా నా ఆశీస్సులు నీకు అందిస్తాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు మనకు చెప్పినట్టు మన జీవితం నరకం అవ్వాలన్నా, సంతోషం అవ్వాలన్నా, స్వర్గం అవ్వాలన్నా సరే అదంతా కూడా మన చేతుల్లోనే ఉంటుందండి. కొంతమంది ఎంత కష్టం వచ్చినా సరే దానిని లైట్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సరేలే, కష్టాలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని. మరికొంతమంది అలా కాదు. ఒక చిన్న కష్టం వస్తే చాలు వాళ్ళు దానిని చూసి భయపడి దాన్ని పెద్ద కష్టంగా ఊహించుకొని జీవితం అంతా నరకం అనుభవిస్తూ ఉంటారు. జీవితంలో కష్టాలనేవి రావా? ఒకవేళ మనం బాధపడుతూ కూర్చుంటే ఆ కష్టాలు వెళ్ళిపోతాయా? బాధపడుతూ కూర్చుంటే కష్టాలు వెళ్ళిపోయే పని అయితే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ప్రతి సెకండ్ బాధపడుతూనే కూర్చుంటారండి. సమస్యకు అది పరిష్కారం కాదు. మనం ఆలోచించాలి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఆ కష్టాన్ని ఎలా దాటాలి అని. సంతోషంగానే దాన్ని ఎదుర్కోవాలి. ఎప్పుడైతే ఎంత పెద్ద కష్టాన్ని మనం ఎదిరిస్తామో మనం అంత గొప్పగా ఎదుగుతాం. అదే ఈరోజు బాబాగారి మాటలలోని అంతరార్థం. బాబాగారు అంటూ ఉన్నారు, నేనే నా బిడ్డల ఇంట్లో స్వయంగా కొలువయ్యి వాళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండేలా నా ఆశీర్వాదాన్ని అందిస్తాను అని. మరి ఇంకెందుకండి మీకు భయం? మీరు ఎప్పుడైతే బాబాగారిని పూర్తిగా విశ్వసించగలరో ఆ రోజు నుంచి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే బాబాగారు ఉన్నారనేటువంటి ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళగలరు. మీరు అలా వెళ్ళలేకపోతున్నారు అంటే అర్థం మీకు పూర్తిగా బాబాపై నమ్మకం లేదు అని. మీకు అర్థమై ఉండాలి ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా అర్థమై ఉండాలి ఎవరు నిజమైన బాబాగారి భక్తులో, ఎవరు బాబాగారి భక్తులమని అనుకుంటూ ఉన్నారు అని. ఈ సందేశం వింటే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుందండి. మరి మనం నిజంగా బాబాగారి భక్తులు అవ్వడానికి ఏం చేయాలో మీకు ఈరోజు అర్థమయ్యే ఉండాలి. ఎంత కష్టం వచ్చినా సరే బాబాగారు ఉన్నారు అనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళగలగాలి. బాధపడకూడదు. సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ జన్మకి ఈ సమయం ఇప్పుడే వస్తుందండి. జరిగిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. అందుకే ప్రతి సెకండ్ కూడా ప్రతి నిమిషం కూడా సంతోషంగా ఉండాలి. పక్కవారికి చేతనైనంత సహాయం చేస్తూ ఉండాలి. ఆత్మ సంతృప్తితో నిద్రపోవాలండి. ఇది ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా. ఈ విధంగా బాబాగారు తన బిడ్డలందరూ కూడా తయారవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీలైనంత ఎక్కువ మంది సాయి భక్తులకి ఈ వీడియోనైతే షేర్ చేయండి.
మొదటిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దామండి. అంతవరకు ఓం సాయిరామ్.